ఇంకోటి ఆవిడ అంటున్నారు, విన్నారు కదా మీరు, ఆయన్ని అరెస్ట్ చేసినంత మాత్రాన్ని ఊరికి వదిలిపెడతామా, ఆయన అభిమానులు అంటే మళ్ళీ వైసీపీ వాళ్ళందరూ వచ్చేస్తారు, వాళ్ళందరినీ కూడా ఇరికించేస్తాం ఈ కేసుల్లో, అందరం వచ్చేస్తాం, దాడులు చేసేస్తాం, పోలీసులను కొట్టేస్తాం, చంపేస్తాం అన్నట్టు ఆవిడ బెదిరిస్తుంది. ఎంత జోక్గా ఉందండి. ఎందుకంటే ఆవిడ ఈయన ఆస్తులు కబ్జా చేసినవన్నీ ఆవిడ మింగేయటం కోసం వైసీపీ అభిమానులంతా వచ్చేస్తారంట. ఆవిడ నేచర్ అర్థం కావట్లా, ఈయన పురమాయిచ్చి తోసేస్తుంది. ఒక 10 ఏళ్ళ ముందు పెళ్లి చేసుకోవచ్చు కదా, అంత సీన్ ఉంటే. ఆయనకు లైఫ్ టైం ఎక్కువ అయిపోతుంది. 60 ఏళ్ళలో ఉన్నాడు, ఆ బీపీ షుగర్లో ఏదో చెడ్డా మంచి, ఇంకా 5 ఏళ్ళకో 7 ఏళ్ళకో పుటిక్కుమంటాడు. అప్పుడు ఇక్కడ ఈయన ఆస్తులు కూడా జాక్పాటే. దాంతోపాటు నీకేం కాదు, నువ్వు పో బయట, నేను ప్రొటెస్ట్ చేస్తానంటే పొరపాటు ఆయన జైల్లో పోయినా, జైల్లో పోకుండా బయటకు వచ్చి ఆయన వ్యాలిడిటీ తక్కువే. దువ్వాడ జగన్మోహన్ రావాలంటే లేట్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళు అవన్నీ కోర్టు ఆర్డర్లు అంటా ఏంటి ఉంటాయి, వాళ్ళని ప్లానింగ్ లో ఉన్నారు. అయిపోయినాక ఈ దువ్వాడ జగన్ పెద్దోడయ్యి ఆయన రాజకీయం చేసే లోపు నెక్స్ట్ 20 ఏళ్ళు ఏం రాజకీయం చేద్దామని ఆశపడి ఉన్నది. ఆమె కదా ఒక టైం పాస్ సార్, ఆమెకు ఒక టైం పాస్. ఆమె దగ్గర వడ్డీకి డబ్బులు ఇచ్చినా కానీ అన్ని లైన్ వేరేలండి. అంటే దువ్వాడిని ఇరికించడానికి ఆవిడ ఇవన్నీ చేస్తుంది, ప్లానింగ్ చేస్తుంది. ఆయనకి తెలియట్లా ఇంకా. ఓకే, తెలియక కాదు, ఆ మోజులో ఉంటారు సార్. అది దాన్ని ఎవరు ఏం మార్చలేరు. దానికి ఆ కళ్ళకి ఆ పొరలు తప్పిపోతే ఇక ఏం కనపడవు కళ్ళకి. ఫస్ట్ ఆయన మనస్తత్వం ఎట్లుందంటే, నా బిడ్డలకి, ఇద్దరు ఆడబిడ్డలకి ఇద్దరికి బాధ పెట్టేశాను, అన్యాయం చేశాను, బయట తల ఎత్తుకొని తిరిగేట్టుగా లేదు, దానికి తోడు పార్టీ ఓడిపోయింది, ఏం కర్మో ఏందో ఆయన బాధపడతా ఉన్నాడు. అంటే ఏంతో కలిసే మళ్ళీ ఇంకా అంత బహిరంగంగా అయిపోయింది, మీడియా అంతా ఇన్వాల్వ్ అయిపోయింది. సో ఆ టైంలో ఇంకా ఆయన లో అయిపోయి ఏం చేయాలా మాధురి, ఇట్లా అవసరం లేదు, ఇంకా రాజకీయం అవసరం లేదు, గెలిచలా పార్టీ ఏం గెలిచలా, ఆడికిన్న పనున్న పోదాము, లేకుంటే ఈయన్నే రాజకీయం అనేది లేకుండా చిలకా గోరింకలాగా మెలుగుదాము, చాలే మనకేదో చిన్న చిన్న వ్యాపారాలు ఉన్నాయంటే. నిజమైన ప్రేమికులైతే అట్లే ఉండుండొచ్చు, ఏముండదు, తప్పులేదు. ఆయన్ని లేనిపోని ఆశలు పెట్టి, నువ్వేం మగాడివి కదా, ఇట్లాంటి ఆశలు పెట్టి, లేనిపోని ఆశలు పెట్టి ఆయన పురమాయించేసింది. నువ్వు పబ్లిక్ లేవా, నువ్వు ఈరోజు వచ్చాను, రేపు పవన్ కళ్యాణ్ నువ్వు జగన్ దృష్టిలో పడతావంటే జగన్ ఎట్లా నిన్ను దగ్గరికి రానిచ్చాడో నాకైతే డౌటే. అసలు దువ్వాడని అరెస్ట్ గురించి వీటి గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు. అసలు దువ్వాడ వాణి గారు వచ్చి కంప్లైంట్ పెడితే మాధురి మీద, నా కుటుంబాన్ని సర్వనాశనం చేస్తుంది, నా కొంప కూలి చేస్తుంది, నాకు కాపురంలో నిప్పులు పోసింది అని కంప్లైంట్ పెడితే దివ్యల మాధురిని అరెస్ట్ చేయరా? చేస్తారు, 100% చేస్తారు. అయితే వాళ్ళిద్దరు ఒక జైల్లో ఒక సెల్లో ఉండరు. ఓకే, అది మళ్ళీ బాధాకరం. ఓకే, అప్పుడు వైసీపీ దువ్వాడ మాధురిని గనక జైల్లో వేస్తే వైసీపీ అభిమానులు, దువ్వాడ గారి అభిమానులు వచ్చి ఏమన్నా అరాచకాలు చేసి పెద్ద తిరుగుబాటు చేసి టెక్కలు మొత్తం తగలబెట్టేస్తారా? ఆయన ఎక్కడ లేని మెచ్యూరిటీ ఈ మధ్య కాలంలో ప్రభుత్వం ఓడిపోయినాక ఈ యొక్క టెక్కల నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలకు వచ్చినది. టీడీపీ వాళ్ళకి కూడా లేనంత క్లారిటీ టెక్కలలో. వద్దురా స్వామి, దరిద్రము, ఈ యొక్క బొమ్మరజిల్లి బంక వదిలిపోయిందిరా స్వామి అని వాళ్ళు పండగలు చేసుకుంటారు. వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఇంకా. ఓకే, ఇంకా మీకు ఒక విచిత్రాన్ని ఒకటి వినిపిస్తున్నాను, చూడండి, గబుక్కున షాక్ అవ్వమాకండి. ముఖ్యంగా మీ ఇద్దరి రిలేషన్ గురించి కూడా అఫీషియల్ గా, అధికారికంగా దివ్యల మాధురి, దువ్వాడ మాధురి ఎప్పుడు కాబోతున్నారు? నంబర్ 1. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ కమింగ్ టు యువర్ సినిమా మూవీ. ఐ హ్యావ్ ఎ క్వశ్చన్. సినిమా ఎంతవరకు వచ్చింది? ఒకవేళ స్టార్ట్ అయిందా? దాని ప్లాన్స్, దాని ప్రోగ్రెస్ ఏంటి? ఒక్క నిమిషం, కాదు, నాకు క్వశ్చన్ వచ్చింది ఇక్కడ. అక్కడ ఆయన మాట్లాడదాం ప్రయత్నం చేస్తే వెనకాల డైరెక్షన్ ఇస్తున్నారు. అతనికి డైరెక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అది వినకముందే ఇందాక చెప్పాను లేదా, ఆయన అవుటర్ ఫేస్, వెనక నుంచి ఆయన పాటికి ఆయన ప్రశాంతంగా ఉంటాడు. ఏమో కీ చదువులు పెడతాంది, నువ్వు ఎంత దూరం పరిగెత్తావు నువ్వు పరిగి అని. దారిలో పోయేటప్పుడు ఏడన్నా గుంతా పాడు ఉంటే ముందు ఆయన పడిపోతాడు, ఏమో స్టన్ అయ్యి ఆగిపోతుంది, పోయినాడా లేదని వచ్చి తొంగి చూస్తుంది. అంతకు మించి ఆడేం లేదు సార్, వాళ్ళిద్దరి మధ్య ఏదైనా నడుస్తుంది. ఈ లోపు ప్రేమ, ఆప్యాయతలు, కేర్ టేకింగ్ ఏంటంటే పేర్లు ఉంటాయి కదా, అవి జనాలకు చూపిస్తుంది. జనాలు డైలీ వాళ్ళు ఏమన్నా వాళ్ళ కార్ డ్రైవర్లో ఉంటారు కదా, వాళ్ళ ఇంట్లో డబ్బులు ఇచ్చేవాళ్ళు, వీళ్ళు బతుకుంటే కొద్ది కాలం నాకు జీతాలు వస్తాయని అనుకునేవాళ్ళు తప్ప క్యాడర్ యావత్ వైసీపీలోని టెక్కల క్యాడర్, ఇంకా బయట ఆడుంటారు వాళ్ళకి అభిమానులు, వాళ్ళు ఊస్తున్నారు.
అసలు వీళ్ళైనా తలెత్తుకొని వాళ్ళ దగ్గర పోలేకున్నారు. ఇది ఇది బహిరంగ రహస్యం. ఇది బహిరంగ రహస్యం, బహిరంగ సత్యం. అది వీళ్ళు తెలుసుకోలేకున్నారు. నీ తోలు తెచ్చాను ఇవన్నీ పనిచేయవు ఇక్కడ. ఇంకా సినిమా గురించి ఏదో మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు. ఎవరు యాంకర్? వీళ్ళిద్దరు సినిమా అది మొదలై 6 నెలలు అయింది. మొదలైందా లేదా అని అడుగుతున్నాడు. మొదలైంది సార్, అందరం చూస్తున్నాం కదా, ఆల్రెడీ మొదలైపోయింది ఆ దరిద్రపు సినిమా. రాష్ట్ర ప్రజలు అవునన్నే కాదనుకున్నాయని ఆ సినిమాని హిట్ చేద్దాం ప్రయత్నంలోనే ఉన్నారు. ఓకే, ఎవ్రీడే దే ఆర్. ఏంటంటే అది వెబ్ సిరీస్లు ఓటీటీలో రిలీజ్ అవుతుంటాయి కదా, ఈ రోజు ఇంకా వీడియో రాలేదే అని బాధపడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఓకే, వాళ్ళు వీడియో రాలేదంటే ఆ రోజు జ్వరం వచ్చినట్టు అట్లా పడిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆవిడ వేసే డ్యాన్సులు, ఈయన కొట్టే తాళాలు కళ్ళలో ఒత్తిలేసుకొని చూస్తున్నారు సార్. ఓకే, ఇప్పుడు వీళ్ళ సమాధానం వాళ్ళ సినిమా గురించి, ఈ దివ్యల మాదిరి దువ్వాడ మాదిరి ఎప్పుడు అవుతుంది అనే దాని గురించి వీళ్ళు ఏం చెప్తున్నారో విందామండి. డైరెక్టర్ అన్ని విషయాల్లో కూడా అంటే ఫస్ట్ క్వశ్చన్ నాకు సంబంధించింది కాబట్టి ఆన్సర్ నేను చెప్దాం అనుకుంటున్నాను చెప్తున్నాను. నేను దువ్వాడ మాదిరిగా ఎప్పుడైతే శ్రీనివాస్ గారితో నాకు కొన్ని పరిచయం ఏర్పడిందో అప్పుడే నేను దువ్వాడ మాదిరిగా మారిపోయాను. ఇది వరకే నేను చెప్పాను, మా ఇద్దరికి మాక్సిమం లీగల్ గా మ్యారేజ్ అవ్వకపోవచ్చు కానీ మానసికంగా మా ఇద్దరికి మ్యారేజ్ అయిపోయింది. వీఆర్ మ్యారీడ్. మెంటల్ గా మీ ఇద్దరం వైఫ్ అండ్ హస్బెండ్, దీన్ని ఎవరు ఆపడానికి లేదు. లీగల్ ప్రొసీడింగ్స్ ఉన్నాయి కాబట్టి అఫీషియల్ గా మేము మ్యారేజ్ చేసుకోవడానికి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి చేసుకోవట్లేదు. అది వస్తే ఖచ్చితంగా అది కూడా జరుగుతుంది. అంతవరకు మేము వైఫ్ అండ్ హస్బెండ్స్, నేను దువ్వాడ మాదిరినే. ఎప్పుడు జరగబోతోంది అని అది లీగల్. నేనైతే అఫీషియల్ గా మేము మ్యూచువల్ కన్సర్న్ తో డైవోర్స్ అయిపోయింది. సో అతని కంటే ఇంకా కేసు కోర్టులో ఉంది కాబట్టి అది ఎప్పటికి క్లియర్ అవుతుంది అనేది మేము కూడా చెప్పలేం. ఎప్పుడు క్లియర్ అయితే అప్పుడు మీకు కూడా పిలిచి భోజనం పెట్టి అఫీషియల్ గా చేసుకుంటాం. ఇది నా ఆన్సర్. మూవీ కోసం శ్రీనివాస్ గారు చెప్తారు. డైరెక్షన్ స్టార్టెడ్ యాక్షన్. నేను యాక్టర్ని, తన డైరెక్టర్. అర్థమవుతుంది సార్, ఫ్రేమ్ లో మాత్రం. చూడండి, ఈవిడంట డైవర్స్ తీసేసుకుందంట. ఈవిడ రెడీగా నేను చెప్పినా కదా సార్, కొంప కూల్చడానికి ఆయన పేరు మాకే సోంగ్ ఒకటో గిన్నది. ఇప్పుడు దాకా 9 లక్షలు ఇచ్చా వచ్చాను, నెలకి ఇంకొక 2 లక్షలు ఎగేసి ఇచ్చాను, మా మాధురి చాలా గొప్పది అని. ఏం సిగ్గన్నా ఉండదా ఈయన చెప్పడం? ఏ రోజునైతే దువ్వాడ శ్రీనివాసం చూశానో ఆ రోజునే మా పెళ్లి అయిపోయిందంట. ఇన్ని రోజులు ఏం చెప్పింది సార్? ఈ వీడియో చూస్తున్నారు మీరు. మొన్న ఒక ఇంటర్వ్యూలో మా మధ్య ఏది గ్యాప్ రావడానికి, మా కుటుంబాలు ఇలా అయిపోవడానికి కారణము ఈయన అచ్చెన్నాయుడు అంట. ఏం సిగ్గన్ అంటే వెంపర్లాడే కళ్ళు సార్ అయ్యి, వెంపర్లాడే కళ్ళు. ఎవడెవడు చేతనైనోడు, బలం ఉండదు అనుకునేవాడు ఉంటాడో అట్టోళ్ళు తీగేయడం, కుక్కీ వేసి ఉంటుంది కదా, ఆ కుక్కీ వేసి పట్టుకోవడం. ఇది ఒక పని కాదు, వ్యాపారం అది. ఎట్టోడు స్టఫ్ ఉండేవాడు దొరికితే అట్టోడికి లంకరేయడం. ఇట్టా ట్రోల్ని చూసే సార్ కొన్ని కాపురాలు కూలిపోతున్నాయి, దరిద్రం పట్టిపోతుంది, భ్రష్టు పట్టిపోతున్నాయి కొన్ని కాపురాలు. ఎప్పుడైతే చూసిందో అప్పుడే పెళ్లి చేసుకుందాం అని ఫిక్స్ అయిపోయిందంట, అప్పుడే లవ్ లో పడిపోయిందంట, అప్పుడే క్రష్ మొదలైపోయింది. చండాలం చూడండి, బెట్లు తీసుకోగొట్టాలి సార్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇట్లా ట్రోల్ని. ముఖ్యంగా మహిళలు ఆ వేడ కనిపిస్తే బెట్లు తీసుకోగొట్టాలి. ఇది ఒక్క మాట మళ్ళీ చెప్తున్నా, దువ్వాడ శ్రీనివాస్ గారి గురించో దువ్వాడ మాదిరినో ఇంకోటి కాదు సబ్జెక్టు. ఆవిడ ఏదైతే మాట్లాడిందో, నేను చూసిన క్షణాన్ని నేను లవ్ లో పడిపోయినాను. ఆవిడకి ఆల్రెడీ 3 పిల్లలు, ఈయనకి బంగారంగా కూతురికి మళ్ళీ పిల్లలు నేను చూసా సార్. పెద్ద కూతురికి దువ్వాడ శ్రీనివాస్ గారు ఆయన బిడ్డకు పెళ్లి చేసే సమయంలో అంత ఆనందంగా ఉన్నాడు. ఏ మాటకా మాట. ఏదైనా కుటుంబ జీవితం ఆయన బతుకులో ఆయన ఉన్నాడు, నాశనం చేసింది, దరిద్రం పట్టించాం దువ్వాడ శ్రీనివాస్ని. తద్వారా డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారికి తగిలింది ఈ లింకు. ఏమంటే మేము వైసీపీ. ఆయన కూడా సరదాలేండి. జగన్మోహన్ రెడ్డి కూడా ఇలాంటి అంటే ఆయన కూడా ఇంట్లో ఏం పనేం లేదు. ఇప్పుడు అంటే పబ్జీ పక్కన పెట్టి ఎమ్మెల్యే కనీసం ఎమ్మెల్యే పనులు కూడా చేయడు, ఇంట్లో కూర్చొని టైం పాస్ చేస్తున్నాడు. ఇవన్నీ చూసుకొని ఆయన కూడా ఎంజాయ్ చేస్తున్నాడు. పబ్జీ బోర్ కొట్టినప్పుడు ఇది పెట్టుకొని చూస్తా ఉంటాడు. ఫైనల్ గా దువ్వాడ శ్రీనివాస్ వాళ్ళ సినిమా గురించి చెప్తున్న మాటలు వినిపిస్తాను, దానికి కూడా మాట్లాడుకొని ముగిద్దామండి. ఓకే, అర్థమవుతుంది క్లియర్ గా. లైఫ్ లో కూడా మీరు డైరెక్టర్, అతను యాక్టర్ అండి. కొన్ని విషయాలు అతను డైరెక్ట్ గా ఉంటారు, కొన్ని విషయాల్లో ఆడవాళ్ళ ముందు ఆలోచిస్తారు, కొన్ని విషయాల్లో మగవాళ్ళ ముందు ఆలోచిస్తారు. సో ఎవరికి ఎవరు తక్కువ కాదు కాబట్టి ఒకరికొకరు డైరెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతే లైఫ్ హ్యాపీగా ఉంటుందని నా ఒపీనియన్. ఓకే, కానీ మీది డామినేషన్ ఎందుకు నాకు బాగా అనిపిస్తుంది. నాది డామినేషన్ కాదు, శ్రీనివాస్ చెప్పండి. మౌనం అంగీకారం అంటూ ఉంటారు, ఇక్కడ అర్థమైంది, అర్థం కాదు అంగీకారం. నువ్వు బయట పెడతావు, నేను బయట చెప్పమరా అంతా చెప్పొచ్చు కదా. నువ్వు నిజంగా నేనే డామినేషన్ అనుకుంటారు. నాకు అడ్వైస్ చేస్తుంది, ఫైనల్ డెసిషన్ నిజం. అసలు అన్సెన్సార్ లో అసలు నిజం బయట రావట్లేదు. ఏదైనా ఒక డిస్కషన్ జరిగేటప్పుడు డెసిషన్ ఈజ్ మైండ్,
అది డెసిషన్ కంప్లీట్ గా 100%. ఇలా చేయాల్సిందే అంటారు. డైరెక్షన్స్ మాత్రం ఇక్కడ నుంచి వస్తూ ఉంటాయి. సజెషన్స్ Direction కంటి చూపుతోనే బెదిరిస్తున్నట్టున్నారుగా మీరు. ఇది చెప్పి సచిన్ గారు నేను సజెస్ట్ చేస్తాను అదిగో అంటే బాగుంటుంది, శ్రీనివాస్ గారు అదిగో ఏది వెళ్దాం. చేస్తే అది ఫైనల్, మీ అందరం అగ్రీ చేస్తాం అంతే. ఓకే, అతని డెసిషన్ కి మేము శిరసా వహిస్తాం. బా, ఇక నా సినిమా గురించి వదిలేద్దాం. సినిమా గురించి సినిమా అన్నది నా చైల్డ్హుడ్ నుంచి ఒక ఇప్పటి వరకు జరిగినటువంటి అంశాలు అంటే విభిన్న కోణాలు ఉంది. ఒక మిడిల్ క్లాస్ బాయ్ ఒక ఉన్నత స్థాయికి రావడానికి, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు రావడానికో, లేకపోతే ఒక రాజకీయంగా కానీ ఒక ఉన్నత పదవికి రావడానికి కానీ పడిన కష్టాలు, అవి ఎలా ట్రావెల్ చేసాం అన్నది ఒక థీమ్ తీసుకుంటే, అందులో ఫ్యామిలీ లైఫ్ మరో కోణం, ఫ్యామిలీ లైఫ్ ఎలా సాగింది, ఆ ఫ్యామిలీ లైఫ్ లో ఉన్నటువంటి ఈగోస్ మెయిన్ గా ఇక్కడ మాకు ప్లే చేసినాయి. దువ్వాడ శ్రీనివాస్ రియల్ స్టోరీని రియల్ స్టోరీగా మనం చూడొచ్చు ఈ సినిమాలో. అదే ఒకవైపు ఇది చూడండి దరిద్రం. అట్లున్నా ఆడే దువ్వాడ శ్రీనివాసే చెప్తున్నాడు, ఒక మామూలు సాధారణమైన మనిషి ఒక అపర కోటీశ్వరుడు ఎలా ఎలా అయ్యాడు. ఇందాకేమో నేనేం దోచుకోలేదని చెప్పాడు. అవును, ఈయన చేసిన వ్యాపారాలు ఏంటి, ఈడు చేసిన వ్యాపారాలు కూడా దువ్వాడ మాధురి గారు దువ్వాడ వాణి గారు పెట్టించిన వ్యాపారాలే. అవును, ఆ వ్యాపారాలన్నీ కూడా ఇప్పుడు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసేసుకున్నారు. ఉమ్, ఇంకా కొన్ని ఉన్నాయిలేండి ఈయన దగ్గర, వాళ్ళ సొమ్ముతో అత్తింటి సొమ్ముతో పెట్టిన వ్యాపారాల మీద బతుకుతున్నాడు ఇప్పటికీ కూడా. ఉమ్. ఈయన ఇన్ని వేల కోట్లు ఎలా సంపాదించాడు ఒక సాధారణమైన మానవుడు అనే స్టోరీ అంటే ఆయన బయోగ్రఫీ తీస్తాడంట. దాంట్లో సేమ్ యాజ్ జగన్మోహన్ రెడ్డి స్టోరీ లాగా ఉంది ఇది నాకు ఏంటంటే. అవును, అదెలా అండి, అదెలా లక్షల కోట్లు ఎలా సంపాదించాడు. ఉమ్, ఒక ఇల్లు అమ్ముకునే స్థాయి ముఖ్యమంత్రి కొడుకుగా ఉన్నాడు 2004లో. 2024 వచ్చేప్పటికి లక్షల కోట్లకి అధిపతి అయ్యాడు జగన్మోహన్ రెడ్డి. ఏ వ్యాపారం ఒక చేయకుండా. లైట్ కావాలన్నా, ఒక ఫ్యాన్ కావాలన్నా కానీ ఒక ఫ్యాన్ వెల 50 లక్షలు వాళ్ళ ఇంట్లో ఫ్యాన్. మసాజ్ టేబుల్ వచ్చి 2 కోట్ల రూపాయలు. ఆ రేంజ్ కి ఎలా ఎదిగినాడు అనేది అలాంటి సినిమా ఈయన కూడా తీయబోతున్నాడు అంట. కొన్ని ఇన్స్పిరేషన్ స్టోరీస్ ఉంటాయిలేండి సార్. మరి ఇంత ఈ రేంజ్ ఇన్స్పిరేషన్ ని తీసుకుని ఆయన ఎవరు రిచ్ రాలేరు. ఇట్లాంటి వాళ్ళు రాష్ట్రానికి మరి కొద్దిమంది ఉంటే బాగుండు. నాకు తెలిసి సోలో హ్యాండెడ్ గా వీళ్ళే తీసుకుంటున్నారు. వైసీపీ పార్టీకా? మన రాష్ట్రానికి, వైసీపీ పార్టీకి కాదు. ఓకే, వైసీపీ పార్టీ కూడా ఎంటర్టైన్ అవుతుందిలేండి. ఇందాక చెప్పినట్టు పబ్జీ ఆడతా పాటు మధ్యలో బోర్ కొట్టినప్పుడు ఈ వీడియోలు చూస్తూ ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళు మరి కొద్ది మంది తయారైతే వైసీపీలో ఈ యొక్క వైసీపీ అనేది నిద్రపోతూ ఉంటుంది, యాక్టివ్లో ఉండదు. ఎంతసేపు ఈ రొచ్చు రోతలోనే తిరుగుతూనే ఉంటుంది వాళ్ళ కంపులో. ఈ టైంలో మన రాష్ట్ర ప్రజలకి, రాష్ట్ర అభివృద్ధికి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, పోలవరానికి మంచిది. ఇట్లాంటి దరిద్రం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా ఉంటే, అడ్డపడుకుంటా ఉంటే. ఎందుకంటే మనం చెప్పినాం కదా సార్, వరల్డ్ బ్యాంక్కి 15,000 కోట్ల అప్పు కోసం రాస్తే ఇది అర్జీ పెట్టుకుంటే ఈ యొక్క వైసీపీ వాళ్ళు ఆకాశరామన ఉత్తరాలతో అప్పులు ఇవ్వద్దు ఈ రాస్తున్నారు. కానీ వాళ్ళకు తెలుసు కాబట్టి వాళ్ళు ఇస్తున్నారు అప్పులు. వాస్తవంగా ఈ యొక్క అమరావతి డెవలప్మెంట్ కావచ్చు, రాష్ట్రానికి వచ్చే పరిశ్రమల విషయానికి కావచ్చు, కొత్తగా జలహారం అంటున్నారు, ఈ యొక్క డెవలప్మెంట్ లో కావచ్చు, కొత్త ప్రాజెక్టులు ఎవరైతే బయట రాష్ట్రాలు, మన చుట్టుపక్కల రాష్ట్రాలు కూడా క్లారిటీలో ఉన్నారు. నేను బయట సహజంగా మాట్లాడుతూ ఉంటాను కదా కొంతమందితో, ఇక్కడ ఉండే ఒక పెద్ద పెద్ద కంపెనీలు అక్కడ తరలిపోతాయంటే ఏమీ లేదు సార్. ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నది మన ఆంధ్ర రాష్ట్రం. ఈ లోపు వాళ్ళు ఆంధ్ర రాష్ట్రానికి తరలిపోతాయంటే మిగిలిన రాష్ట్రాలు భయపడే స్థితిలో మనం ఉన్నాం. ఈ దరిద్రం అంతా ఎప్పటికీ ఉండాలని, మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉండాలని, పొర్రపాటుగా ఇన్స్పిరేషన్గా తీసుకోవద్దని ఇట్లాంటి వాళ్ళని. ఎందుకంటే కాపురాలు కుప్పగూలిపోతాయి. ఫైనల్గా ఒక మాట చెప్తున్నా, ఎందుకంటే ఆమె చెప్పిన దాంట్లో క్లారిటీగా ముందే చెప్పింది, నేను చూసిన క్షణాన్నే ప్రేమలో పడిపోయినాను, ఆయనతో అదే పడిపోయింది అని. ఇట్లాంటి వాళ్ళని కన్నా ఆచరిస్తే కాపురాలు కుప్పగూలిపోతాయి. వాళ్ళని మీరు ఏమి మెట్లతోనో ఏదో కొట్టద్దు. సో ఇట్లాంటి దరిద్రాలు వైసీపీలో ఉన్నంత కాలం జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ సమాధి అయిపోయినట్టే. రాజకీయ రాష్ట్రానికి కావాల్సింది కూడా అదే. అవును, రాష్ట్రానికి కూడా కావాల్సింది అదే. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.